ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పర్యటించారు. నరసరావుపేట మండలం పెద్ద తురకపాలెం గ్రామంలో 8.20 కోట్ల రూపాయలతో గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల హాస్టల్ను ప్రారంభించారు. 240 మంది గిరిజన విద్యార్థులకు ఉపయోగకరంగా పాఠశాల వసతి భవంతి సర్వాంగ సుందరంగా నిర్మించడం జరిగిందని అన్నారు. పల్నాడు వ్యాప్తంగా గిరిజన విద్యార్థులకు ఉపయోగపడే విధంగా 7 హాస్టల్స్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదన పంపినట్లు తెలిపారు. పల్నాడు వ్యాప్తంగా 3,500 మంది గిరిజనులకు ROFR పట్టాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు కూడా తెలిపారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. మందికి సరిపడా 3 హాస్టల్స్ ఒకటి దీంతో పాటుగా మరొక 7 హాస్టల్స్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. మన ఓన్లీ ట్రైబల్స్ సంబంధించి వీటన్నిటితో పాటుగా కేవలం పల్నాడులోనే ఏదైతే ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి రైతులకు వస్తున్న 6,000 రూపాయలు కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మొత్తం 14,000 రూపాయలు మొత్తం 20,000 రూపాయలు ఏదైతే ఉందో అది ఇప్పటిదాకా దాదాపుగా పల్నాడులోనే 3,500 మంది గిరిజనులకు ROFR పట్టాలు అనుసంధానం కాక వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై వాళ్ళకి కూడా ఈ మొదటి విడతలో ఎట్లయితే ఇవ్వటం ఉన్నామో రైతులందరితో పాటుగా వారికి కూడా ఇక్కడ 3,500 రాష్ట్రం మొత్తం మీద కలిపి 1,20,000 మంది గిరిజనులకి ROFR పట్టాలు కొత్తగా ఇచ్చి వారందరికీ కూడా 20,000 రూపాయలు